వెల్కమ్ టు టీ10. నేను రేవతి. దేశంలో రాను రాను మహిళలకు భద్రత లేకుండా పోతుంది. బయటకు వెళ్లిన మహిళలు ఇంటికి క్షేమంగా తిరిగి రావడం ప్రశ్నార్థకంగా మారింది. కోల్కతాలో ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఒక జూనియర్ డాక్టర్ పై లైంగిక దాడి, హత్య ఘటనపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరాఖండ్ లో జరిగిన మరొక దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రుద్రపూర్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా హత్యాచారానికి గురైంది. జూలై 30న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూలై 30న డ్యూటీకి వెళ్లిన నర్సు తిరిగి రాకపోవడంతో ఈ తరువాత రోజున మృతురాలి సోదరి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ నెల 8న ఉత్తరప్రదేశ్ లో ముఖమంతా ఛిద్రమై గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ ఫోన్ లొకేషన్ వంటి ఆధారాలతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని రాజస్థాన్ లో ఈ నెల 13న అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాకు చెందిన ధర్మేంద్రగా గుర్తించారు. ఇతడు ఉత్తరాఖండ్ లోని గదర్పూర్ లో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. పోలీసులకు విచారణలో ధర్మేంద్ర తెలిపిన వివరాల ప్రకారం జూలై 30న ఇంటికి వెళుతున్న నర్సును అతడు అనుసరించాడు. నిర్జన ప్రదేశానికి వచ్చిన తరువాత నర్సును బలవంతంగా పొదల్లోకి లాక్కొని వెళ్లాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో ఆమె స్కార్ప్ నే ఆమె ముఖానికి చుట్టాడు. హత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత దారుణంగా ఆమె ముఖాన్ని రాయితో చితకొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని ఉత్తరాఖండ్ సరిహద్దుకు సమీపంలోని ఉత్తరప్రదేశ్ గ్రామంలో ఖాళీ స్థలంలో పడేశాడు. పర్సు, ఫోన్, ఇతర విలువైన వస్తువులను తీసుకొని పారిపోయాడు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.